ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను సిఫారసు చేసుకుంటూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ న్యాయశాఖ రాష్ట్రపతి ఉత్తర్వులు సంతకం చేయగానే వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు తీసుకుంటారు. ఇంట్రెస్టింగ్గా ఈ ముగ్గురులో ఇద్దరు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వెళ్ళిన వాళ్ళే. మొన్న కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వెళ్ళిన గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారిని చెన్నై హైకోర్టు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మానవేంద్రనాథ్ రాయ్ గారు గుజరాత్ హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు. డొనడి రమేష్ గారు అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తీసుకొని వచ్చారు. మరొకరు కలకత్తా హైకోర్టు నుంచి వచ్చారు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి భట్టు దేవానంద గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 4th ప్లేస్లో ఉంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి మానవేంద్రనాథ్ రాయ్ గారు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో 3rd ప్లేస్లో ఉంటారు. రమేష్ గారు 6th ప్లేస్లో ఉంటారు. సో ఆ కలకత్తా న్యాయమూర్తి అయితే వేరే రాష్ట్రం, కానీ వీళ్ళిద్దరు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. మానవేంద్రనాథ్ రాయ్ గారు అయితే పార్వతీపురం మన్యం దగ్గర, రమేష్ గారిది అయితే మదనపల్లి దగ్గర ఖమ్మపల్లి, మన దగ్గర ఖమ్మపల్లి. తను రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 2000 నుంచి 2004 వరకు కూడా ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. మన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి పీరియడ్లో ప్రభుత్వానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 2020లోనే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారితో పాటు మరికొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలను కూడా మెన్షన్ చేసుకుంటూ ఫిర్యాదు చేశారు కదా, అందులో రమేష్ గారి పేరు కూడా అప్పుడు ఉండే. సరే, ఇదంతా కనుక గడిచిపోయినది. ఇప్పుడు వాళ్ళు సరిగా అప్పుడు ఆ హైకోర్టులకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే తిరిగి వస్తూ ఉండడం ఆసక్తికరం.